దేశంలోనే అత్యంత పొడవైన రహదారి అది. నిత్యం లక్షలాది వాహనాలు ఆ దారి గుండా రాకపోకలు సాగిస్తుంటాయి. ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఆర్థిక రవాణా రంగాల్లో కీలక భూమిక పోషిస్తుంది. అదే జాతీయ రహదారి 44. అలాంటి నేషనల్ హైవే పరిస్థితి పాలమూరు జిల్లాలో అగమ్య గోచరంగా ఉంది. ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న పైవంతెన పనులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. వంతెన నిర్మాణం కోసం రహదారిపై జరిపిన తవ్వకాలతో మృత్యు మార్గంగా మారిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రమాదం జరగని రోజంటూ ఉండదు. రాత్రి వేళల్లో ప్రయాణం చేయడానికి వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. దీనికి తోడు అత్యవసరంగా వెళ్లాల్సిన వారు ట్రాఫిక్లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు. మరి ఎందుకీ దుస్థితి? జిల్లాలోని NH 44 రహదారి పనులు ఎప్పటికీ పూర్తవుతాయి? NH 44 ఇది కేవలం రోడ్డు కాదు, దేశంలోని ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే ప్రధాన మార్గం. చెప్పాలంటే దేశానికి ఆర్థిక జీవనాడి. 11 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధాన నగరాలు, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ పోతుంది. దేశీయ సరుకు రవాణా, పారిశ్రామిక ప్రగతికి వెన్నుముక వంటిది. ఇంతటి ప్రత్యేకతలు, ప్రాధాన్యతలున్న రహదారి గురించి ఊహించుకుంటేనే సురక్షిత, సౌకర్యవంతమైన విశాల రహదారి అనిపిస్తుంది. కాని ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బాలానగర్ నుంచి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు వరకు అడుగడుగునా సమస్యలే అన్నట్లు ఉంది హైవే దుస్థితి. విశాలంగా ఉండటంతో పాటు రోడ్లు మధ్యలో డివైడర్ ఉన్నప్పటికీ ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. దీంతో అధికారులు బ్లాక్ స్పాట్లు గుర్తించి విస్తరణ పనులు మొదలెట్టారు. అయితే విస్తరణ పనుల్లో కూడా జాప్యం జరగడం సమస్యను తీవ్రం చేస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు 135 కిలోమీటర్ల మేర NH 44 ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే హైదరాబాద్ నుంచి సాఫీగా వేగంగా దూసుకువచ్చిన వాహనానికి బాలానగర్ వద్ద బ్రేక్ పడుతోంది. రోడ్డు ప్రమాదాలు మొదలయ్యేవి కూడా ఇక్కడ్నుంచే. గతంలో ఇక్కడ ఆటోను లారీ ఢీకొట్టడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. అప్పుడు స్పందించిన అధికారులు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. కాని 2 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతుంది. సర్వీసు రోడ్డుపై కూడా గుంతలుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఈ 2 ఏళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా 10ల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. బాలానగర్లో శుక్రవారం రోజు సంత జరగడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వారాంతాల్లో వాహనాలు కిలోమీటరు మేర క్యూ కడతాయి. పెద్దాయిపల్లి చౌరస్తా నుంచి బాలానగర్ శివారు వరకు అంటే 3 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు గంట సమయం పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈయన కాంట్రాక్టర్ అయితే అసలు లేడు. సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చిండు. సబ్ కాంట్రాక్టర్ 4 నెలలకు ఒకపారి ఇట్లా చుక్కలాగా కనిపిస్తాడు, పోతుంటాడు. మాకు దుమ్ము డస్ట్ ఎట్లయిపోతుందంటే పూర్తి ఘోరమైన సమస్య అనిపించింది. గిరాకులు లేకుండా అయిపోయినాయి. పూర్తి అసలు బాలనగర్ అంటే గుర్తుపట్టకుండా అయిపోయింది. రానికే ఇబ్బంది అవుతున్నాయి. మళ్ళా లేనిపోని యాక్సిడెంట్లు అవుతున్నాయి సార్ ఇక్కడ. ఎందుకంటే రష్ పెరిగినాయి. ఏమంటే బ్రిడ్జి అయిపోయి దగ్గర సముద్రం అవుతుంది. జల్దీగా పని అవుతలు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం రోడ్ల మీద దుమ్ము ధూళి అవుతున్నాయి. కొద్దిగా ఇబ్బంది, పోవాలి రావాలంటే కూడా ఇబ్బంది ఉంది. అక్కడ నుంచి యూటర్న్ చేసుకున్నాలంటే అక్కడ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుంచి పెద్దపల్లి నుంచి యూటర్న్ చేయాలి. టైం పడుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది. జల్దీ చేపియాలని కోరుకుంటున్నాం. రోడ్ మీద ఎక్కువ ట్రాఫిక్ అవ్వడము, చిన్నపిల్లలకు దాటాలంటే ఇబ్బంది అవుతుంది. మాకు ఒక బండి వెహికల్ ఆగి పండ్లు కొనాలన్నా ఇబ్బంది అవుతుంది. రోడ్ పైన డస్ట్ మొత్తం చాలా ఎక్కువ పడుతుంది. మాకు రోజుకి 200 కాదు, కనీసం 100 రూపాయలు వెళ్ళాలన్నా వెళ్ళట్లేదు. స్కూల్ పిల్లలకు వెళ్ళాలన్నా యూటర్న్ ముందు 300-400 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ మళ్లాల్సి వస్తుంది. మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. రాజాపూర్ మండలంలోనూ బాలానగర్ దుస్థితే. చుట్టుపక్కల 24 గ్రామాలుండగా వారాంత రాజాపూర్ నుంచే హైదరాబాద్ జడ్చర్ల వైపు వెళుతుంటారు. అందుకే సర్వీస్ రోడ్లు వేశాకే ఇక్కడ పనులు మొదలుపెట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయినప్పటికీ రోడ్డుని తవ్వారు. దీంతో అప్పటికే ఇరుకుగా ఉన్న రహదారి ఇప్పుడు మరింత ఇరుకుగా మారింది. హైవేపై వచ్చే వాహనాలు, స్థానిక వాహనాలతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమవుతోంది. రోడ్డు దాటేందుకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్లోని కంపెనీల బస్సులు సైతం
వందల సంఖ్యలో వస్తుండటంతో రద్దీ మరింత పెరుగుతోంది. రహదారిపై కనీసం లైట్లు కూడా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ రోడ్డు ప్రాబ్లం వంతెన కోసం స్టార్ట్ చేసిరు. 18 నెలల ఉంది కాంట్రాక్ట్ పని, ఇప్పటికే 10 నెలలు అయిపోయింది. ఆ 8 నెలల్లో కూడా చేస్తారా చేయరా అంటే నత్తనడకలు కరెక్ట్ లేవు. యాక్సిడెంట్లు అయితే వీళ్ళు రోడ్ సేఫ్టీ కరెక్ట్ పెడతలేరు అనమాట. మొత్తము ఏడ ప్రికాషన్స్ ఏడ పెట్టలేదు. మొత్తం ఇప్పటివరకు 10ల సంఖ్యలో 10ల సంఖ్యలో యాక్సిడెంట్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళ సేఫ్టీ ఎక్కడ సేఫ్టీ కూడా వీళ్ళు పెట్టలేకపోతున్నారు. పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ ప్రజల ఇబ్బందులు ఏం కనబడతలేవు వాళ్లకు. ఇటు కానీ అటు కానీ ఒక జెండా ఇచ్చి ఒక మనిషిని పెట్టి యాక్చువల్గా ట్రాఫిక్ని నియంత్రణ చేయాలి. అది ఏదో ఒక రోజు 2 రోజులు పెట్టిండ్రు, ఏదో మీటింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు పెడతారు. సంత రోజు కూడా మధ్యాహ్నం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ కొర గుంతలు తోయిరు కదా సార్, రావాలన్నా ఇబ్బంది ఉన్నది. ఇంకొకటి స్ట్రీట్ లైట్స్ ఒక్కటి కూడా లేదు. ఇంకొకటి రీసెంట్గా ఒక 2-3 నెలల కింద ఒక రైతు నారాయణ రెడ్డి అని ఆ చౌరాసలో యాక్సిడెంట్ అయింది. దాదాపు 3 లక్షల రూపాయలు ఆయన ఓన్గా పెట్టుకొని తనలాడుతున్నాడు ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే సెడ్జ్ ఉండడం వల్ల ప్రతిరోజు మార్నింగ్ కంపెనీ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు కానీ ఈవినింగ్ షిఫ్ట్ వచ్చే వాళ్ళు కానీ ఎక్కువ ప్రమాదాలకు గురవుతారు. ఇప్పటికే ఈ రోడ్డు స్టార్ట్ అయిన 3 నెలల్లోనే దాదాపు 6-7 మందికి ప్రమాదం జరిగినా వీళ్ళు ఏం చేస్తారంటే దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవడం లేదు. ఒక మెయిన్గా ఇక్కడ మైనస్ ఏంటంటే సిగ్నల్ వ్యవస్థ లేదు. సిగ్నల్ వ్యవస్థ అంటే రోడ్డు దాటడానికి కానీ తర్వాత యూటర్న్ తీసుకోవడానికి కానీ స్లోగా వెళ్ళడానికి కానీ స్పీడ్ బ్రేకర్ కానీ ఏ విధంగా లేదు. ఇక్కడ వెహికల్స్ పోవడం వల్ల స్పీడ్గా వెళ్తున్నాయి, మరి ఓవర్ స్పీడ్గా వెళ్తున్నాయి. డస్ట్ గట్టి వస్తుంది, వెహికల్ సైడ్కు ఆపుతుర్రు బాగా. మొత్తం వెహికల్ వెళ్ళడం వల్ల దుమ్ము కూడా చాలా వస్తుంది. ఎవరు కిరాణాను కూడా ఆగలేకపోతున్నారు. మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. రాజాపూరు దాటుకుని ముందుకొస్తే ముదిరెడ్డిపల్లి శివారు పోలేపల్లి సెజుకు వెళ్లే దారిలోనూ పైవంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు తవ్వడం, పనులు నత్తనడకన సాగడంతో అక్కడ కూడా వాహనదారుల ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఆ తర్వాత ఉన్న దివిటిపల్లి వద్ద పైవంతెన సర్వీస్ రోడ్ల విస్తరణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే జడ్చర్ల భూత్పూర్ మధ్య షేర్పల్లి బి వద్ద కూడా పైవంతెన నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో కర్నూలు వైపు ఒక వరుస సర్వీస్ రోడ్డు వేశారు. హైదరాబాద్ వెళ్లే రోడ్డులో ప్రధాన రహదారిని సగం తవ్వగా మిగతా అర్ధభాగంలో వాహనాలు వెడుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ఇటీవలే సర్వీస్ రోడ్డుపై ప్రమాదం జరగడంతో వ్యక్తి మృతి చెందారు. ఇక భూత్పూర్ మండలం దాటిన తర్వాత కూడా పైవంతెనల నిర్మాణం అస్తవ్యస్తంగానే ఉంది. రోడ్డు విస్తరణ పనులు అరకొరగానే సాగుతున్నాయి. అడ్డాకుల మండలం, బలీదుపల్లి, ముస్సాపేట మండలం, వేముల స్టేజీ, జానంపేట వద్ద బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పైవంతెనల నిర్మాణం కోసం రోడ్డు తవ్వారు. అవి మూల మలుపు వద్ద ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా పనులు వేగంగా జరగకపోవటం ఆందోళన కలిగిస్తోంది. పెద్దమందాడి మండలం, వెల్టూరు, కొత్తకోట మండలం, కనిమెట్ట, పెబ్బేరు మండలం, తోమాలపల్లి వద్ద సైతం పైవంతెనల పనులు కూడా అలాగే సాగుతున్నాయి. ఎర్రవల్లి మండలం, వేముల, బోరెల్లి వద్ద అండర్పాస్ల నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జల్లాపూర్ వద్ద హాల్టింగ్ పాయింట్, మానవపాడు మండలం నారాయణపురం నుంచి మానవపాడు స్టేజ్ వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న జాతీయ రహదారి 44 సమస్యల నిలయంగా మారింది. పైవంతెనల నిర్మాణ పనులు మొదలు పెట్టకముందు సర్వీస్ రోడ్డు విశాలంగా నిర్మిస్తే వాహన రాకపోకలకు ఇబ్బందులు ఉండేవి కావని వాహనదారులు, స్థానికులు అంటున్నారు. అలా చేయకపోవడం వల్ల ఇప్పుడున్న సర్వీస్ రోడ్లు మరింత గుంతలమయంగా మారాయని చెబుతున్నారు. వీటికి తోడు ఇరుకుగా ఉండటం, భారీ వాహనాలు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో కనీసం వెలుతురు సరిగా ఉండట్లేదు. సూచిక బోర్డులు కూడా పెట్టడం లేదని, ఈ విషయంపై ప్రభుత్వాలు, అధికారులు త్వరితగతిన స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మొక్కుబడిగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున యంత్రాలు, కూలీలతో పనులు చేయించాల్సి ఉండగా ఒక ఎక్స్కవేటర్, 2-3 లారీలతోనే పనులు చేయిస్తున్నారు. దీంతో పనుల్లో జాప్యం జరిగి ప్రమాదాలకు కారణమవుతోందని క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే తెలుస్తోంది. అయితే దేశంలోనే పొడవైన ప్రధానమైన రహదారి పరిస్థితి పాలమూరులో అగమ్యగోచరంగా ఉండటం జిల్లా వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఎప్పటికైనా దీనిపై అధికారులు స్పందించి పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న బ్లాక్ స్పాట్ల విస్తరణ, వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంటేనే ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది. లేదంటే ప్రమాదాల ముప్పుతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు, దుమ్ము ధూళితో వాహనదారులకు అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు పనుల్లో వేగం పెంచి రక్షణ ఏర్పాట్లు కల్పించాలని ఈ స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.